స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, ఆరాధ్య దైవమా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన దేవా, అధిక స్తోత్రములు పొందదగిన దేవా, మీకే స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు యుగయుగములు దేవునికే చెల్లునుగాక. ఆమేన్. అలాగే నిల్చొని దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తులుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. అపోస్తులుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. అందరూ ప్రార్థించుకుందాం. అందరు తలంచి కళ్ళు మూసుకొనండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చదివిన వాక్యం బట్టి ఒక అంశాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఏమిటంటే, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచుండెను. చెప్పండి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచుండెను. అంటే ఈ యొక్క అంశము ఒక అభివృద్ధిని చూపిస్తూ ఉంది. ఒక అభివృద్ధిని చూపిస్తూ ఉంది. ఈ యొక్క వాక్యంలో ఆ దినములలో అన్నటువంటి మాట వ్రాయబడింది కదా. అంటే ఏంటి ఆ సందర్భం అంటే, యేసు ప్రభు యొక్క శిష్యులను బాగా శ్రమ పెడుతున్నటువంటి దినాలన్నమాట. అంటే ఆది అపోస్తులుల కాలం. ఆది అపోస్తులుల కాలం. ఆ దినాల్లో అంటే యేసుప్రభు పునరుద్ధానుడైన తరువాత, పరలోకానికి ప్రభు ఎక్కిపోయిన తర్వాత, అపోస్తులు ఇంకా వారితో పాటు దాదాపు 120 మందికి పైగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని క్రీస్తు సులువ సువార్తను, పునరుద్ధానుడైనటువంటి క్రీస్తును ప్రకటించుచున్నటువంటి దినాలన్నమాట. ఆ దినాల్లో శిష్యులు బాగా శ్రమ పెట్టబడుతూ ఉన్నారు, హింసించబడుతున్నారు, దూషించబడుతున్నారు, నిందించబడుతూ ఉన్నారు, కొట్టబడుతూ ఉన్నారు, బెదిరింపబడుతూ ఉన్నారు. భయంకరమైనటువంటి పరిస్థితులు. స్థిమితంగా వాళ్ళ యొక్క పరిచర్యను కొనసాగించుకొని అభివృద్ధి చెందేటటువంటి అవకాశాలు లేనటువంటి పరిస్థితులు అన్నమాట. ఏమిటి? వారి యొక్క పరిచర్యను స్థిమితంగా, ఏ ఇబ్బందులు లేకుండా, ఏ శోధనలు, బాధలు, శ్రమలు, కష్టాలు లేకుండా, హింసలు లేకుండా
వారి పరిచర్య చేసుకొని వారి పరిచర్యను అభివృద్ధి చేసుకునే దానికి అనుకూలమైన సమయం అది కాదు. అడుగడుగున అభ్యంతరాలు, అడుగడుగున ఆటంకాలు అన్నమాట, అడుగడుగున హింసలు, శ్రమలు. అలాంటి పరిస్థితుల్లో శిష్యుల సంఖ్య విస్తరించిందంట, శిష్యుల సంఖ్య అభివృద్ధి చెందిందంట. క్రీస్తు యేసు సంబంధులు ఎక్కువైపోతున్నారు, అభివృద్ధి చెందుతున్నారు. సంఘము క్షేమాభివృద్ధి చెందుతూ ఉంది. ఇది ఎలా సాధ్యం? ఏమాత్రము అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు ఇది ఎలా సాధ్యం? మనము పరిశుద్ధ బైబిల్ లేఖనాలు మనం ఆలోచన చేస్తే అతి ప్రాముఖ్యమైన 2 కారణాలు అన్నమాట. అంటే ఇలాంటి అననుకూల పరిస్థితుల్లో అభివృద్ధి చెందడానికి, తమ పరిచర్యను నెమ్మదిగా సుఖంగా చేసుకొని వారి పరిచర్యను విస్తరింపజేసుకోవడానికి, స్థిరపరచుకోవడానికి, వారి యొక్క సంఖ్యను పెంచుకోవడానికి అనుకూలమైన వాతావరణం లేనప్పుడు అది ఎలా జరిగింది? దానికి కారణాలు ఏమిటి? శిష్యుల సంఖ్య విస్తరించడానికి, లేక క్రైస్తవుల సంఖ్య పెరగడానికి, క్రైస్తవులు అభివృద్ధి చెందడానికి కారణాలు ఏమిటని మనం చూస్తే అతి ప్రాముఖ్యమైన 2 కారణాలు. మొదటిది దేవుడు వారికి తోడుగా ఉండడం. రెండవది పరిశుద్ధాత్మ అభిషేకం. హల్లెలూయా. మొదట దేవుని తోడు ఎలా వారికి కలిగిందో, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో, అవకాశాలు లేని పరిస్థితుల్లో వాళ్ళు ఎలా వర్ధిల్లారో, విస్తరించారో, దేవుడు ఎలా వారికి తోడుగా ఉన్నాడో కొన్ని లేఖనాలు మనము చూస్తాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకుందాం. చదువు. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. హల్లెలూయా. కాబట్టి ప్రభు సెలవిచ్చినటువంటి వాక్కు, లేకపోతే దేవుడు వారికి సెలవిచ్చిన ఈ వాక్కులో ఒక వాగ్దానము లేక ఒక ప్రమాణము లాంటిది ఉంది. ఏంటంటే, నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను. హల్లెలూయా. లేక ఉన్నాను, మీరు భయపడకండి అని. కాబట్టి తోడుగా ఉన్నానని చెప్పినటువంటి ప్రభువు వారికి తోడుగా ఉండడమే, ఎవరికి? శిష్యులకు తోడుగా ఉండడమే ఆ భయంకరమైనటువంటి శ్రమలలో, హింసల్లో వారి యొక్క పరిచర్యను స్వతంత్రంగా
కొనసాగించుకోలేనటువంటి భయంకరమైన దినాల్లో వాళ్ళు అభివృద్ధి చెందడం, శిష్యుల సంఖ్య పెరగడం మనము అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. అంటే మీతో కూడా సదాకాలము యుగ సమాప్తి వరకు ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు వారితో కూడా ఉండడమే. హల్లెలూయా. నిర్గమకాండం మొదటి అధ్యాయం, నిర్గమకాండము మొదటి అధ్యాయము 6వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. మొదటి అధ్యాయము 6వ వచనం నుండి 12వ వచనం వరకు. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయిరి. ఇశ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో, ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పీతోము, రామశేషను పట్టణములను కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి కనుక వారు ఇశ్రాయేలీల ఎడల అసహ్యపడిరి. చూసారా, ఐగుప్తు దేశంలోనికి ఇశ్రాయేలీలు 70 మంది వెళ్ళారు. ఇశ్రాయేలీలు 70 మంది అక్కడికి వెళ్ళారన్నమాట. 2-3 వచనాలు కలిపి ఉన్నాయి చూడండి. దాను, నఫ్తాలి, గాదు, ఆషేర్ వీరిలో ప్రతివాడును తన తన కుటుంబంతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. కాబట్టి యాకోబు సంతానము 70 మంది, అంటే యోసేపుతో కలిపి అన్నమాట, యోసేపు కుమారులతో కలిపి. అయితే వాళ్ళు 70 మందిగా ఐగుప్తులో ఉండి ఐగుప్తు యొక్క జనసంఖ్య కంటే ఎక్కువగా వాళ్ళు పెరిగిపోయారన్నమాట, అభివృద్ధి చెందారన్నమాట. దానికి కారణము ఎవరు? దానికి కారణము ఎవరు? దేవుడా లేక యోసేపా? దేవుడు. హల్లెలూయా. అంటే యోసేపును ముందుగానే దేవుడు అక్కడికి పంపి ఉన్నాడు. అన్నీ చూసుకుంది యోసేపే, అన్నీ చూసుకుంది యోసేపే. కానీ యోసేపుకు కానీ ఇశ్రాయేలీలకు కానీ తోడుగా ఉన్నది ఎవరు? దేవుడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుడిని మహింపర్దాం. ఆదికాండము 39వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. యోసేపును ఐగుప్తునకు తీసుకొచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతిఫర్ అను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయేలీయుల యొద్ద అతనిని కొనెను. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడయుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా
సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. హల్లెలూయా. చూసారా, యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. యోసేపు యొక్క అన్నలు యోసేపును బహుగా శ్రమ పెట్టారు, హింసించారు, కొట్టి గోతిలో పడవేశారు. ఆ తర్వాత ఇస్మాయేలీలకు అమ్మేస్తారు. అన్నలు భయంకరంగా కొట్టి హింసించినప్పుడు, గోతిలో తోసినప్పుడు అప్పుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. పోతిఫరు అతన్ని కొనుక్కొని తన ఇంట పనివాడుగా పెట్టుకున్నప్పుడు, బానిసగా పెట్టుకున్నప్పుడు అప్పుడు కూడా తోడుగా ఉన్నాడంట. హల్లెలూయా. యెహోవా యోసేపుకు తోడుగా ఉన్నందువల్ల యోసేపు వర్ధిల్లాడంట. హల్లెలూయా. అంత మాత్రం కాదు, యోసేపును బట్టి పోతిఫరు యొక్క కుటుంబము, పోతిఫరుకున్న సమస్తం కూడా వర్ధిల్లిందంట, ఆశీర్వదించబడిందంట. అంటే యోసేపు వర్ధిల్లడానికి కానీ, యోసేపు పనిచేస్తున్నటువంటి ఆ పోతిఫరు కానీ, అతని ఇంటివారు కానీ, అతని కలిగినదంతా వర్ధిల్లడానికి, ఆశీర్వదించడానికి కారణం ఎవరంటే యోసేపుకు తోడుగా ఉన్న దేవుడే. చప్పలు కొట్టి దేవుడిని మహిమ పరుస్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు యోసేపుకు తోడై ఉండి ఎంతటి వాడిని చేశాడు? 41వ అధ్యాయము ఆదికాండం 41వ అధ్యాయం 41వ వచనం నుండి 44వ వచనం వరకు. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథము మీద అతనిని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతని నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ఒక బానిసగా అమ్మబడినటువంటి యోసేపు ఐగుప్తు మహాసామ్రాజ్యానికి రాజంతటి వాడుగా చేయబడ్డాడు. అంటే ఎవరు చేశారు? యోసేపుకు తోడుగా ఉన్న దేవుడే. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుడిని మహిమ పరుస్తాము. హల్లెలూయా. తర్వాత దావీదు జీవిత చరిత్ర మనం చూస్తే సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుతాం. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం చదవండి. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ లార్డ్. దావీదు అంతకంతకు వర్ధిల్లాడంట. దానికి కారణం చెప్పబడింది అక్కడ. ఏంటది? దేవుడు అతనికి తోడై ఉన్నందువల్ల జరిగింది. హల్లెలూయా. దావీదు యొక్క జీవిత చరిత్రలో మనము ఎన్నోసార్లు విన్నటువంటి విషయం ఏంటి? గొర్రెలు కాచుకునేటటువంటి వాడు, గొర్రెల కాపరి. ఆ విషయాన్ని దేవుడే అతనికి రాజైన తరువాత దేవునికి ఒక దేవాలయం కట్టడానికి మనస్సు కలిగిన వాడై ప్రేమతో సమస్తాన్ని సమకూర్చినప్పుడు దేవుడే నాతాను ప్రవక్తను పంపించి మాట్లాడుతూ తను గొర్రెల దొడ్డిలో నుంచి తెచ్చాను అని దేవుడే మాట్లాడతాడు. 7వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథము
7వ అధ్యాయం 7వ వచనం నుంచి, ఇశ్రాయేలుతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలుల గోత్రములలో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని నేను ఎన్నడైనను అని ఉంటినా, కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఇలాగూ చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చున్నదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీలను నా జనుల మీద అధిపతిగా నియమించితిని. హల్లెలూయా. దేవుడే చెప్తున్నాడు, నిన్ను గొర్రెల దొడ్డిలో నుంచి తీశాను, గొర్రెల కాపులో నుంచి, గొర్రెలను కాచుకుంటున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి ఒక గొర్రెను తీసినట్టుగా నేను తీసుకున్నా. ఇశ్రాయేలీయులనే నా ప్రజల మీద నిన్ను అధిపతినిగా రాజుగా చేశా. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. ప్రైజ్లు గాడ్. హల్లెలూయా. అంటే ఎలా అయ్యాడు రాజు? దేవుడు అతన్ని పిలిచి అతనికి తోడుగా ఉండడాన్ని బట్టి చప్పలు కొట్టి దేవుడిని మహిమ పరుస్తాం. అది కూడా దేవుడే చెప్తున్నాడు. దావీదు రాజుకు కలిగిన ఘనమైన విజయాల వెనక ఉన్న రహస్యాన్ని దేవుడే చెప్తున్నాడు. 9వ వచనం, నీవు పోవు చోట్ల నెల్లను నీకు తోడుగా నుండి నీ శత్రువులను అందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపడదాం. హల్లెలూయా. చూసారా, దేవుడే తోడుగా ఉండి అతడు చేసిన ప్రతి యుద్ధములో, అతడు వెళ్ళిన ప్రతి చోట యుద్ధములో జయమిచ్చి లోకములోని గనులైన వారికి కలిగే పేరు తెచ్చిపెట్టాడంట. హల్లెలూయా. అది దేవుడే తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు ఇంకా ఎన్నో లేఖనాలు బైబిల్లో అనేకుల గురించి ఉన్నాయి. దానియేలుకు తోడుగా ఉన్నాడు, షడ్రకు మేషకు అబేద్నెగోలకు తోడుగున్నాడు. దానియేలుకు తోడుగా ఉన్నందువల్ల సింహబోన్లో నుంచి సింహాల నోటి నుంచి కాపాడబడ్డాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలకు తోడుగా ఉన్నందువల్ల అగ్ని మంటలు వాళ్ళని కాల్చలేకపోయాయి, వాళ్ళు విడుదల పొందారు. ఇలాగున ఎంతోమంది జీవిత చరిత్ర మనం చూస్తాం. అబ్రహాముని పిలిచాడు, అబ్రహాముకు తోడుగా ఉన్నాడు. ఇస్సాకును ఏర్పరచుకున్నాడు, ఇస్సాకు తోడుగా ఉన్నాడు. ఇస్సాకు దేవుని మాట విన్నందువల్ల, దేవుడు తోడుగా ఉన్నందువల్ల అతడు అంతకంతకు వర్ధిల్లాడు. మిక్కిలి గొప్పవాడయ్యే వరకు అతడు వర్ధిల్లాడు, ఆస్వాదించబడ్డాడు. ఇవన్నీ మనం చూస్తూ ఉంటే ఏమర్థమవుతుంది మనకు? ఏమర్థమవుతుంది? ఇప్పుడు ఈ వచనాలు విన్నాం కదా, ఈ సందర్భాలు చదివాం కదా, ఏమర్థమవుతుంది? మనకు కూడా దేవుని తోడు ఉంటేనే, హల్లెలూయా, మనము ఏ విషయంలోనైనా సరే వర్ధిల్లుతాము, లేక ఆస్వాదించబడతాము. హల్లెలూయా. ఏ విషయమైనా సరే, మన యొక్క వ్యక్తిగత విషయమైనా, మన బిడ్డల విషయమైనా, మన బిడ్డల విషయాలైనా, మనం చేస్తున్న పనులైనా, నేను పాస్టర్ పని చేస్తున్నాను, మీరు అనేక పనులు చేస్తున్నారు, ఏ పనులైనా సరే. అలాగనే కొందరు వ్యాపారాలు చేస్తున్నారు, కొందరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఏమైనా కొంతమంది వ్యవసాయం చేస్తున్నారు. వేటిలో మనము ఇమిడి ఉన్నామో వాటన్నిట్లో అభివృద్ధి అనేది ఎలా జరుగుతుంది అంటే అది దేవుని తోడు వల్లనే జరుగుతుంది. అంత మాత్రం కాకుండా మనం కాపాడబడాలంటే దేవుని యొక్క తోడు వల్లనే. హల్లెలూయా. అందుకని మనం ప్రార్థన చేయాలి. ఏమనంటే, దేవా నీ తోడు లేకుండా మేము అభివృద్ధి చెందలేము. హల్లెలూయా. మీ తోడు లేకుండా మేము ఆశీర్వదించబడలేము. మా ప్రయత్నాలు మేము ఎన్ని చేసుకున్నా మీ తోడు లేకపోతే మేమేమి
పొందుకోలేము, చేయలేము, మేము మా బిడ్డలు ఆశ్రదించబడలేము, వర్ధిల్లలేము, మీ సన్నిధి మాకు తోడుగా లేకపోతే మేము అసలు కాపాడబడలేము, మేము జయము పొందలేము అనేది మనకు అర్థమవుతుంది. అలా అది అర్థమైతే మనం చేయాల్సింది ఏమిటంటే ఆయన సన్నిధిని వెతకాలి. ఏం చేయాలా? ఆయన సన్నిధిని వెతకాలంటే ఆయన తోడుని కోరుకోవాలి. హల్లెలూయా. ఆయన తోడు కొరకు ప్రార్థన చేయాలి. మనము ఒక సందర్భాన్ని మోషే జీవితంలో చూస్తాం. ఆయన ఎలాగో దేవుని సన్నిధి కొరకు ప్రార్థన చేశాడో మీ దృష్టికి నేను తీసుకొస్తాను. నిర్గమకాండము 33వ అధ్యాయం. నిర్గమకాండము 33వ అధ్యాయం 12వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకుందాం. తీసారా? నిర్గమకాండము 33వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనం వరకు. మోషే యెహోవాతో ఇట్లా నేను చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపులేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఎక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదమని ఆయనతో చెప్పాను. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షం కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపడదాం. మోషే చక్కని ప్రార్థన ఇక్కడ దేవునికి చేశాడు. హల్లెలూయా. ఎందుకు ఈ ప్రార్థన చేశాడంటే, దేవుడు ఇశ్రాయేలీయులు చేస్తున్నటువంటి అతిక్రమాలను బట్టి, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ ఆయన మీద తిరుగుబాటు చేయడాన్ని బట్టి దేవునికి కోపం వచ్చింది. కోపం వచ్చి నేను మీతో రాను అని తెలియజేశాడనమాట. నేను మీతో రాను, నేను గనక మీ మధ్యకు వస్తే నాకు వచ్చిన కోపాన్ని బట్టి మిమ్మల్ని నేను దహించి వేస్తానేమో, రాను. మోషే ఈ ప్రజలను తీసుకొని లేచి పొండి మీరే అని చాలా కఠినంగా మాట్లాడతాడు ప్రభు. చూడండి ఒకసారి 33వ అధ్యాయము 1 నుంచి. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు ఐగుప్తు దేశము నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణము చేసి నీ సంతానమునకును దీన్ని ఇచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రపంచ దేశమునకు లేచి పొండి అంటే తీసుకొని పో. అలాగా సామరస్యంగా చెప్పిన మాట కాదు ఇది, కోపంతో మాట్లాడుతున్నాడు. లేచి పొండి. ఎందుకంటే అంత కోపం పుట్టించారు ఆయనకి. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజీయులను, హివ్వీయులను, ఎబీసీయులను వెళ్ళగొట్టేదను. మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. త్రోవలో మిమ్మును సంహరించేదనేమో అని మోషేతో చెప్పాను. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి.
ఎవడును ఆభరణములను ధరించుకొనలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో, మీరు లోబడనొల్లని ప్రజలు, ఒక క్షణమాత్రము నేను మీ నడుముకు వచ్చి తినా మిమ్మల్ని నిర్మూలన చేసేదను గనుక మిమ్మల్ని ఏమి చేయవలెనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడని చెప్పాను. కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసిరి. దేవుడు వారితో రానన్నాడు, నా సన్నిధి మీకు తోడుగా రా, నా దూతను పంపిస్తా, లేచిపోండి, నా దూత మీకు సహాయం చేస్తాడు, శత్రు రాజుల పైన మీకు జయం కలిగిస్తాడు. కానీ మోషేకి తెలుసు దేవుడు రాకపోతే జయము కలగదని. దేవుడు తోడుగా లేకపోతే కనాను దేశాన్ని స్వతంత్రించుకోలేమని మోషేకి బాగా తెలుసు. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాడు. దేవుని సన్నిధి యొక్క ఆవశ్యకత ఎంతో మోషేకి బాగా తెలుసు. అందుకనే మీ సన్నిధి దేవా, నీ సన్నిధి రాకపోతే మమ్మల్ని తీసుకొని పోవక, మేము కదలం, నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నాను, నా కటాక్షము నీకు వచ్చునని చెప్పావు కదా. నిజముగా నీ మాట చొప్పున నీ కటాక్షము, నీ కరుణ, నీ దయ నా మీద ఉన్నట్లయితే ఈ ప్రజలు కూడా నీ ప్రజలే కదా, వాళ్ళు నీ కోపం పుట్టించారు, అయినా నీ ప్రజలే, నా పేరును బట్టి నన్ను కటాక్షిస్తానని వాక్కిచ్చావు, ఈ ప్రజలు కూడా నీ ప్రజలే, వారిని కూడా కరుణించి మాతో మీ సన్నిధి రావాలి. హల్లెలూయా. అంటే మీరు మాకు తోడుగా రావాలి, నువ్వు కనుక తోడుగా రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళొద్దు అని వేడుకుంటాడనమాట. హల్లెలూయా. అప్పుడు దేవుడు మోషే ప్రార్థన ఆలకించి, నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నా కటాక్షం నీ మీదకి వచ్చింది, కాబట్టి నేను నా సన్నిధి నీకు తోడుగా ఉంచుతా. హల్లెలూయా. అంత మాత్రం కాదు, నీకు విశ్రాంతిని కూడా నేను ఇస్తానని వాగ్దానం చేశాడు. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడదాం. 14వ వచనం, అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధి కొరకు మనము మోషే వేడుకున్నట్టుగా మనం వేడుకోవాలి. హల్లెలూయా. ఏ విషయంలోనైనా సరే దేవుని యొక్క తోడు కావాలి. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరెవరు తోడో కోరుకునేది కాదు, ఎవరో ఉండాలని అనుకునేది కాదు, దేవుడు ఉండాలని కోరుకోవాలి. ఇప్పుడు మనం నిర్గమకాండంలో 1వ అధ్యాయము చదివాం కదా, 6 నుంచి 12 వరకు. యోసేపు చనిపోయాడంట. ఇశ్రాయేలీయుల పితరులందరూ చనిపోయారంట. ఎవరు చనిపోయారు అంటే ఆ వచ్చినటువంటి 70 మంది అందరూ చనిపోయారంట. అంటే వాళ్ళకు యోసేపు అక్కడ తోడుగా ఉన్నాడు, యోసేపు అన్నీ చూసుకుంటా ఉన్నాడు. అయితే అక్కడ మనం చదివిన వాక్య భాగంలో ఏముంది, యోసేపు చనిపోయిన తర్వాత, పితరులందరూ చనిపోయిన తర్వాత, ఐగుప్తీయుల కంటే ఎక్కువగా విస్తరిస్తున్నటువంటి ఇశ్రాయేలీయులను చూసినటువంటి కొత్త రాజు, యోసేపును ఎరుగని కొత్త రాజు చూచి అసూయపడి, వీళ్ళని గనక ఇలాగా వదిలేస్తే వారు రేపు మనకంటే ఎక్కువ జనాంగం అయిపోయి వాళ్ళు మన మీద యుద్ధం చేసి వాళ్ళు మనలను ఓడించి వాళ్ళు మన సొత్తులు సమస్తాన్ని దోచుకొని వారు వెళ్ళిపోతారు అనని ఇశ్రాయేలీయులను అణిచివేయడానికి, వారు వర్ధిల్లకుండా చేయడానికి వాళ్ళు ఎన్నో శ్రమలు పెట్టడం ప్రారంభించారు. హల్లెలూయా. అప్పుడు ఇశ్రాయేలీయులు ఏమని ఆలోచించుంటారు,
యోసేపునుంటే బాగుండు కదా. ఏం ఆలోచించుంటారు? యోసేపునుంటే బాగుండు కదా, ఇప్పుడు మాకు యోసేపు తోడుగా లేడు, మా పితరులు మాకు తోడుగా లేరు అని అనిపిస్తుంది కదా. అనిపించే వాళ్ళంతా ఏడ్చింది. అయితే యోసేపు లేడు, ఇశ్రాయేలు పితరులు లేరు, కానీ ఎవరున్నారు? యోసేపుకు తోడుగా ఉన్న దేవుడు వాళ్ళకు కూడా తోడుగా ఉన్నాడు. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతారు. యోసేపుకు తోడుగా ఉన్న దేవుడు, వాళ్ళ పితరులకు తోడుగా ఉన్న దేవుడు వారికి కూడా తోడుగా ఉన్నాడు. అందుకని ఏం జరిగింది? వాళ్ళు శ్రమ పెట్టిన కొలది, హల్లెలూయా, ఇశ్రాయేలుల సంఖ్య విస్తరించిపోయిందంట. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతారు. అంటే యోసేపు తోడుగా లేడు, వాళ్ళ పితరులు లేరు, కానీ యోసేపు పితరులకు తోడుగా ఉన్న దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నీకు, నాకు, మనకు ఏ విషయంలోనైనా, ఏ సందర్భంలోనైనా దేవుడు కనుక తోడుగా లేకపోతే మనము ఏమాత్రం కూడా వర్ధిల్లలేము, మనము ఆస్వాదించబడలేము, మనము జయం పొందలేము, ఏమీ కూడా మనం చేసుకోలేము. కాబట్టి దేవుని సన్నిధిని మనము వెతకాలి. మోషే ప్రార్థించినట్టుగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచకపోతే, నువ్వు మాతో రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి కదిలించొద్దు అని వేడుకున్నాడు. అయితే దేవుడు, కరుణగల దేవుడు మోషే ప్రార్థన ఆలకించి నా సన్నిధి మీకు తోడుగా వస్తుందని వాగ్దానం చేశాడు. అంత మాత్రం కాకుండా యోసేపుకు మంచి విశ్రాంతిని ఇస్తానని కూడా వాగ్దానం చేశాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ మనమంతా మోకరించి దేవుని సన్నిధి కొరకు ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నిలబడతారా? నిలబడండి. అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. దీనిని చులకనగా తీసివేయబాకండి. దేవుని తోడు లేకపోతే నువ్వు ఏమీ చేయలేవు, ఏం చేసుకోలేవు. నీ కొరకు నీకు, నీ కుటుంబం కొరకు నీవు కలిగి ఉన్న వాటి కొరకు నీవు ఏమీ చేసుకోలేవు. ఏ మాత్రం కూడా అభివృద్ధిని నువ్వు చూడలేవు, నువ్వు ఆశీర్వదించబడలేవు, ఫలించలేవు, జయం పొందలేవు. ఈ లోకంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఆది అపోస్తలుల కాలంలోనూ, అలాగే క్రీస్తుకు పూర్వం మన పితరుల దినాల్లోనూ భయంకరమైనటువంటి శత్రువుల మధ్య దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునికి మొరపెట్టుకొని దేవుని సన్నిధిని కలిగినటువంటి ఆయన బిడ్డల యొక్క చరిత్రలు మనం చదువుతూ ఉన్నాం. మన ప్రభు అయిన యేసయ్యకు తండ్రి అయిన దేవుడు తోడుగా ఉండడం, ఇంకా క్రీస్తులోనే దేవుడు ఉండడం, అపోస్తలులతో దేవుడు ఉండడం, ఇప్పుడు ఆయన బిడ్డలమైన నీతో, నాతో, మనతో, సంఘముతో దేవుడు ఉండడం, ఆఖరికి సంఘ శిరస్సై ఉండడం మనం వింటూ ఉన్నాం. ఎలాంటి పరిస్థితులు మన చుట్టుపక్కల, మన ఇళ్లల్లో, మన రాష్ట్రంలో, దేశంలో ఏర్పడినా సరే మనము దేవుని సన్నిధిని కోరుకొని దేవునికి మొరపెట్టినట్లయితే మన అభివృద్ధిని ఎవ్వరు కూడా ఆపలేరు. ప్రియులరా, ఎవ్వరు ఆపలేరు. మన జీవితాల్లో మనం వర్ధిల్లుతూనే ఉంటాం, అంతకంతకు వర్ధిల్లుతూనే ఉంటాం. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు వర్ధిల్లడమే కాకుండా మనకు భద్రత కూడా ఉంటుంది. ఆయనే మనలను ఆయన రెక్కల చాటున కప్పి కాపాడుతాడు.
ఆ దినములలో ఆది అపోస్తలుల కాలంలో ఆ శ్రమల దినాల్లో సంఘం హింసించబడుతున్న దినాల్లో శిష్యుల సంఖ్య విస్తరించిందంట. అలాగనే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులను హింసించుచున్న శ్రమ పెట్టబడుతున్న కొలది వారు విస్తరించారంట. ఏ విషయమైనా ప్రియులరా, నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో శ్రమలు గుండా పోతున్నావా, కష్టాలు గుండా పోతున్నావా, వ్యాధి బాధలు గుండా పోతున్నావా, శోధనలో పోతున్నావా, అభివృద్ధి లేదా, దరిద్రుడు అయి ఉన్నావా, ఎలాంటి పరిస్థితుల్లో నేను ఒక జయం అనేది లేదా, ఎలాంటి పరిస్థితులు నీలో ఉన్నా కూడా దేవుని సన్నిధిని వెతుకో, ఆయన తోడును కోరుకో. దేవుని సన్నిధి నీతో ఉన్నిందంటే నీవు ధన్యుడివి, నీవు ధన్యురాలివి, నీవు సక్సెస్ అయినట్టే, నీవు ఫలించినట్టే, నీవు అధికంగా ఫలించినట్టే, నీవు వర్ధిల్లినట్టే, అంతకంతకు వర్ధిల్లినట్టే నీవు గమ్యానికి చేర్చబడతావు. హల్లెలూయా. అందరూ చేతులు పరలోకం వైపు ఎత్తి ప్రార్థన చేసుకోండి. దేవా నీ సన్నిధి మాకు కావాలని మోసే అడుగుతాడు. దేవా నీ సన్నిధి రాకపోతే మమ్మల్ని తీసుకోబోబాక. దావీదు రాజు వేకుని ఆయన సన్నిధిని వెతికాడు ప్రియులరా. 63వ కీర్తనలో వేకునే వెతికాడంట, దేవుణ్ణి వెతికాడు, ఆయన సన్నిధిని వెతికాడు, దేవుని వెతికాడు, ఆయన బలాన్ని, ఆయన ప్రభావాన్ని చూడాలని ఎంతో తృష్ణగా ఉన్నాడు, ఆశపడ్డాడు. అందుకనే దావీదు పోయిన చోట్లల్లా దేవుడు తనకు తోడుగా ఉన్నాడని, వెళ్ళిన ప్రతి చోట ఘనమైన విజయం ఇచ్చి లోకంలో గనులైన వారికి కలిగే గొప్ప పేరు అతనికి కలిగ చేశాడు. వేకునే లేచి, లేక ఉదయాన్నే లేచి ఎవరిని ఎతుకుతున్నావు నువ్వు? యెహోవాని ఎతుకు, యెహోవా కొరకు ఎదురు చూడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారని, పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుతారని, అలయక పరిగెత్తుతారని, సమస్యలక నడిచెదరని దేవుని వాగ్దానం ఉంది. ఉదయాన్నే లేచి ఎవరిని అడుగుతాము, ఎవరి దగ్గరికి పోతాము, ఎలా బ్రతుకుతామని ఆలోచించబాక వేకునే యెహోవా ఈరే అన్నీ చూసుకునే దేవుణ్ణి వెతుకు. సమస్తము నీకు అనుగ్రహించబడతాయి. అనుదినము దేవుడు నిన్ను పోషిస్తాడు, సంరక్షిస్తాడు. అనుదినము సమస్తం చూసుకుంటాడు, నీకు తోడుగా ఉంటాడు. నీవు ప్రతి దినము నువ్వు సక్సెస్ అవుతావు, ప్రతి దినము నీకు విక్టరీ, ప్రతి దినము నీవు విన్నరే. నీ జీవితంలో నో ఫెయిల్యూర్స్, అపజయాలు ఉండవు. అన్ని విషయాల్లో నీవు, నీ కుటుంబం, నువ్వు కలిగిన సమస్తం వర్ధిల్లుతావు. దేవుని కాక ఇంకెవరిని ఎతికినా, ఎవరో తోడుగా ఉండాలని నీవు ఆశపడినా నీ ఒక రోజున ఒట్టిదానివి, ఒట్టివాడివి అయిపోతావు. అలాంటి దుస్థితి రాకుండా జాగ్రత్త పడదాం పిల్లరా. అందరూ ప్రభువా మీ సన్నిధి ఎప్పుడు మాకు తోడుగుంచున్నాయి. అడగండి, చేతులు చాచి యాచించండి. 2 నిమిషాలు మీకు సమయం ఇస్తున్నా, 2 నిమిషాలు యాచించండి. దేవుని సన్నిధి లేకుండా ఏం చేయలేము, ఏమి కాదు ప్రియులారా. ప్లీజ్, ఆయన తోడు లేకుండా ఏమీ చేయలేము. దేవుడు మనకు, మీరు యాచిస్తూనే ఉండండి, ప్రార్థన చేస్తూనే ఉండండి. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగనున్నాడు, తోడుగనున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగనున్నాడు, తోడుగనున్నాడు.
యుగ సమాప్తి వరకు దేవుడు నీవు ఆయన బిడ్డగా, ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా, ఆయన శిష్యుడుగా, ఆయన శిష్యురాలుగా ఉంటే ఆయన ఎప్పుడు నీ తోడుగా ఉంటాడు, సమస్తం చూసుకుంటాడు. ప్రార్థించుకుందాము. విన్న వాక్యాన్ని బట్టి సందీప్ ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ అలాగే దేవుని అడుగుతూ ఉండగా ప్రార్థన చేసుకుందాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ చేదు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అవును నాయన ప్రభువా, మీ తోడు మాకు అవసరము, మీ మాట మాకు అవసరము, మీ సన్నిధి మాకు అవసరము నాయన, మీ నీడ మాకు అవసరము నాయన. మేము వర్ధిల్లాలన్నా, ఆశ్రయించబడాలన్నా, దీవించబడాలన్నా, మేము నడిపించబడాలన్నా నాయన, మా జీవితంలో మేము జీవించాలన్నా నాయన, మీ తోడు అవసరం నాయన, మీ సన్నిధి అవసరం నాయన. మీ సన్నిధి లేకపోతే బ్రతకలేము నాయన, మీ తోడు లేకపోతే బ్రతకలేము ప్రభు నాయన. ఈ లోకం నుంచి వేరు చేయబడిన మేము నాయన, మీ సన్నిధిలో నడవబడడానికి, మీ మాటతో నడవడానికి నాయన, మీ తోడుతో నడవబడటానికి నాయన, జీవించటానికి మాకు కావాల్సినటువంటి కృపను దయచేయండి నాయన. మేము ఎక్కడికి వెళ్ళినా, ఎలా ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నాయనా, మీ తోడుని కోరుకొని మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ఈరోజు రాత్రి నాయన మాతో మాట్లాడినటువంటి మాటలను బట్టి మేము మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం ప్రభా నాయన. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎవరెవరో తోడు కోరుకుంటూ ఉన్నాం నాయన, దేని తోడో నాయనా, దేనిదేనో నీడనో వెళ్తూ ఉన్నాం. వాటి క్రింద పోకుండా మీ మాటతో కలిగి, మీ మాట కలిగి, మీ తోడు కలిగి నాయన, మోషే ప్రార్థన చేసినట్లుగా నాయన, మీ తోడు రాకపోతే మేము కదలమని ప్రార్థన చేసినట్లుగా మేము కూడా ఎల్లప్పుడూ మీ మీద ఆధారపడి మీ సన్నిధిని పొందుకొని మేము ముందుకు సాగిపోవడానికి మాకు కావాల్సినటువంటి కృపను మాకు దయచేయమని అడుగుతూ ఈ చిన్న ప్రార్థనను మీ చేతులకి నాయన సమర్పించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికను, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఒకరొకరు సమాధానం